ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చిన సత్యనాదెళ్లకు చంద్రబాబు సాదర స్వాగతం పలికి అల్పాహార విందు ఇచ్చారు. సాంకేతిక రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న మైక్రోసాఫ్ట్తో రాష్ట్ర ప్రభుత్వం పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పౌర సేవలు, విద్య, వ్యవసాయ రంగాల్లో మైక్రోసాఫ్ట్ సేవలను విరివిగా వినియోగించుకోవాలని నిర్ణయించిన సీఎం అభివృద్ధి, సమాచార సేకరణ, విశ్లేషణ, ముందస్తు అంచనాల కోసం మైక్రోసాఫ్ట్తో ఒప్పందం చేసుకున్నారు. దీనికోసం మైక్రోసాఫ్ట్ రూపొందించిన అజూర్ మెషిన్ లెర్నింగ్ అండ్ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ల్యాబ్ విధానాన్ని ప్రభుత్వం వినియోగించుకోనుంది. రాష్ట్రాన్ని ఐటీ హబ్గా మార్చే అంశంతో పాటు మైక్రోసాఫ్ట్ కార్యాలయం ఏర్పాటుపైన నాదెళ్లతో చర్చించారు. సత్యనాదెళ్లతో సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో అవలంబిస్తున్న ఈ ప్రగతి ప్రాజెక్టు గురించి, ఇది ముందు ఈ ప్రగతి ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యధిక దేశాలు ఈ ప్రాజెక్ట్ లేదు. ఓన్లీ 10 దేశాలు మాత్రమే, 186 దేశాలు ఈ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు అమలు చేయగలిగితే, ఇది కానీ అమలైతే 186 దేశాల్లోని ఇది మొట్టమొదటి దేశం అవుతుంది. దక్షిణాసియా దేశాల్లో ఇది నెంబర్ 1గా మారుతుందని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ను ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికి నెట్ సౌకర్యాన్ని ఇస్తున్నారు. ఈ మార్చి లోపల దాన్ని ఇవ్వగలుగుతున్నాము. తర్వాత ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ 2 రోజులపై కంప్లీట్ చేయబోతున్నాము. దాని గురించి కూడా ఆయన ప్రశంసించారు. ఈ ప్రగతి, అదేవిధంగా ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్, ఇక్కడ ఫైబర్ ఆప్టిక్ గ్రిడ్ గురించి చాలా సంతోషపడడం జరిగింది. ఆయన అంటే ఈ టెక్నాలజీ ఈ ఆంధ్రప్రదేశ్లో అవలంబిస్తున్నారు అని చెప్పడం జరిగింది. సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఈ ప్రగతిలో ఆయన భాగస్వాములు అయ్యేదానికి ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఈ ప్రగతి ప్రాజెక్టులో ఈ మైక్రోసాఫ్ట్ కూడా భాగస్వామి అయ్యేదానికి ఆయన సంతోషంగా అంగీకరించడమే కాకుండా, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీని ఎడ్యుకేషన్లో, హెల్త్లో, అగ్రికల్చర్ ఫీల్డ్స్లో కూడా అనుసంధానం చేసి ఇక్కడ దాన్ని యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ చేసేదానికి, యాక్టివ్గా అమలు చేసేదానికి కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసేందుకు కూడా ముందుకు వస్తామని చెప్పడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రావడానికి చాలా కారకుడయ్యాయని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారిని పరిజ్ఞానాన్ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేస్తున్న కృషిని, ఆయన వల్ల హైదరాబాద్కు వచ్చింది. తర్వాత న్యూ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ అవకాశం ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందేదానికి. 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వరల్డ్ బ్యాంక్ సర్వేలో 2వ ర్యాంక్ వచ్చిందని కూడా ఆయన ప్రశంసించి, తప్పకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన వారిని, మరి ముఖ్యంగా ఎంతో వెనకబడిన అనంతపురం జిల్లాకు సంబంధించిన వారిని నా సాయశక్తిలా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందడానికి మీతో నేను కోఆపరేట్ చేస్తానని చెప్పడమే కాకుండా, ఇక్కడ మేము ఉన్న ఇన్నోవేషన్ సొసైటీకి కానీ, ఈ గవర్నెన్స్కి కానీ, ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ కానీ సాయశక్తిలో ఎంత సాధ్యమవుతుందని సహాయం చేస్తానని చెప్పడం జరిగింది.